అన్న కాంగ్రెస్ వచ్చింది బీదోళ్ళకు సాయం చేయడానికే కాదు, బీదోళ్ళను నష్టం చేయడానికి వచ్చింది కాంగ్రెస్. ఎందుకు నష్టం చేయడానికి వచ్చిందంటే ఖాళీ హామీలు ఓటువలకు పోజులు కొట్టి ఇది చేసిండు. ఒక్కటి కూడా ఊళ్ళల్లో కూడా ఒక రైతుకు ఒక మేలు చేసిన లేదు. ఇంతకుముందు ఏముండే అంటే అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఒక చిన్న రైతును, చెప్పులు అది ఏంటంటే మందుల షాప్ కాడికి పోయి చెప్పులు అది ఎప్పుడు పెట్టినరో ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ 10 ఏళ్ళలో చేస్తే అది లేదు, నువ్వు ఈయన 8-9 నెలల్లో చేస్తేనే ఈయనకి ఇది ఉన్నది. ఈయనది ఇంతకే లాస్ట్, ఇంతకే ఫస్ట్. ఇంకోటి ఏమవుతుంది అంటే కేసీఆర్ అనేటోడు పబ్లిక్లను చూసిండు, పబ్లిక్లో మంచి చేసిండు, పబ్లిక్ మంచి చేసిండు, మేలు చేసిండు, గరీబ్ వాళ్ళకి చాలా మేలు చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నా అంటే ఖాళీ గుండెలకే చేస్తున్నది మేలు, కానీ ఒక గరీబ్ వాళ్ళకి లేదు. బీదోళ్ళ ఏడ భూములు ఉన్నాయి, ఏడ ఏమున్నది, బీదోళ్ళ భూములు ఎట్లయితే వస్తాయి, పైసలు ఎట్లయితే వసూలు అవుతాయి, వాళ్ళ ఉన్నది మొత్తం దీని మీదే ధీమా. కానీ ఒక పబ్లిక్ మేలు చేద్దాము, ఒక పబ్లిక్ ఇది చేద్దాము, ఒక గరీబ్ గానికి మేలు చేద్దాం అనేటు ఊహలో లేదు. మా తాత ముత్తాతల నుంచి మాదొక 3 ఏళ్ళు, ఒక 100 సంవత్సరాలు 80 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు ఆ ఊళ్ళు ఉంటారు. ఆ ఊళ్ళో సిరిగాయపల్లి, కెరవెల్లి, రాకంచల్రా 3 ఊళ్ళకు 4 ఊళ్ళకు కలిపి ఒక తోవ. ఆ తోవని పనిచేసిన కాంగ్రెస్ లీడర్ ఇప్పుడు ఎందుకు? వాళ్ళకి పదవులు ఉన్నాయని, వాళ్ళ పదవుల కోరమే. పైసలు ఎట్లా వస్తాయి అంటే పైసలే చూసుడు. బాటతోవ మాకాడక్కడ పూల చెట్లు ఉంటాయి, పాల చెట్లు ఉన్నాయి, అది బలరకు షెడ్లు వేసినాము. ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు 2 నెలల 3 నెలల నుంచి మొత్తం బంధు. వాళ్ళు ఏం చేస్తారు? పైసలు ఎట్లయితే వస్తాయి, ఏ రకంగా పైసలు గుంజాలి, వాళ్ళ నియత్తు, వాళ్ళ పొద్దుగాలు లేచి అదే లెక్క. కానీ ఒక గరీబ్ గానికి మేలు చేసి మేము ఇక ఖాళీ మేము చేస్తామని గప్పాలు కొట్టుడు మాత్రమే కానీ గరీబ్ గానికి మేలు చేసుడు కాదు. వాళ్ళు చేసేది ఖాళీ గుండాలకు చేస్తారు. వాళ్ళు గుండాలు నువ్వు ఇది చేయి, నేను అది చేస్తాను, నువ్వు గిట్లేస్తా, గిట్లూసులు అయితే గిట్లేస్తా. వాళ్ళు ప్రజలను ముంచనీకి వచ్చింది కానీ ప్రజలకు మేలు చేసే పార్టీ కాదు. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అని వాళ్ళు చెప్పుకుంటారు. నెంబర్ 1 స్థానం పాలన కాదు, వాళ్ళు దళిద్రం పాలన. ఇందిరమ్మ పాలన కాదు, దళిద్రం పాలన. ఎందుకు దళిద్రం పాలన అంటే మాకు ఇంత పెద్దగా అయినా మా తాత, మా నాయన, మా ముత్తాత వాళ్ళందరికీ తోవ బంద్ కాలేదు. ఇలా కాంగ్రెస్ వచ్చింది, మాకు తోవ బంద్ అయింది. ఇది ఇందిరమ్మ పాలన ఎట్లయితుంది? ఇది గుండాల ప్రజం కదా, ఇది గుండాల ప్రభుత్వం కదా. దాని ఎన్నికలు ఎవరున్నారంటే మెయిన్ లీడర్ ఉన్నాడు, నాయకులు. మేము ఒక పోలీస్ స్థానికి పోతే మాకు ఒక ఆదుకునేటోళ్ళు లేడు, ఒక ఎస్పీ దగ్గరికి పోతే మాకు ఆదుకునేటోళ్ళు లేరు. ఒక ఏం జరిగింది మొన్న కూడా 100కు డయల్ చేసినాం, ఇప్పుడే వస్తున్నాం మనం, ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మేము మా బాధ ఇట్లుంది సార్, మా పరిస్థితి ఏంది, మా ఫ్యూచర్ అంతా ఇదవుతున్నది, మాదంతా ఘోరం అవుతున్నది, మా ఊరు అనేది ఖరాబ్ అవుతున్నది. ఎవరన్నా వచ్చి మాకు న్యాయం ఉండి మాకు నిజం ఉంటేనే చేయండి. ఒకవేళ మాకు కాదానికి ఉన్న ఏమన్నా ఉంటే మాకు చేయకుండా అన్నాం. ఎవరు ఇప్పటిదాకా వచ్చి మేము ఏం తప్పించాం, నీకేమున్నది అంటారు. మా రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఏమున్నా సార్ పైనుంచి ఫోన్ వచ్చింది. ఏం సార్ మాకు పైనుంచి ఫోన్ వస్తే మేము ఫోన్కే బతికినామా? మా జీవితం ఫోన్కే ఉన్నామా? మాకు వచ్చి న్యాయం చేయండి, ఒకటి మా నిజం ఉంటేనే చేయండి, న్యాయం నిజం లేకపోతే చేయండి. ఇప్పుడు ఆయన ఎవరైతే బంద్ చేసిండ్రో ఆయనకు ఒక ఇంచు లేదు ఆడతోవా, కాంగ్రెస్ లీడర్ ఆయనకు ఒక ఇంచు లేదు తోవాడ. తోవాలి ఎందున్నది మాకే ఉన్నదంటే నన్ను అడ్డం చేసిండు. ఏమయ్యా ఎందుకు? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక గరీబ్ వాళ్ళకి మేలు చేయాలని ఉంటుంది. గరీబ్ వాళ్ళకి మేలు ఎట్లా చేసినట్లయితే ఈ పార్టీ గరీబ్ వాళ్ళకి ముంచనీకి ఉన్నది పార్టీ. మా తాత ముత్తాతల నుంచి కూడా అది చేసిండ్రు. ఏమంటే నీదేమున్నా కొండ అంటారు. అరే నీ అమ్మ 3-4 ఊళ్ళకి పోయేతో నాకేమున్నా అంటే నా దగ్గర ఉంటుందా? గవర్నమెంట్ దగ్గర ఉంటుందా? ఇది ఇంతవరకు గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదా? ఎవ్వరు లేరు, ఎంఆర్ఆర్ లేడు. ఎంఆర్ఆర్ దగ్గరకు పోయినాం. సార్ మా పరిస్థితి ఉంది సార్, మాకు ఇట్లా న్యాయం చేయండి, 3 ఊళ్ళో తోవాది, మాకు న్యాయం చేయండి అంటే అరే ఆయన పోయి ఏమన్నా అడుగుండి, మేము ఆయనకి ఏం చేద్దాం, మేము అమ్ముకొని లాగిలిస్తామా? మాకేమున్నది? అమ్ముకొని మేము మీకు ఏమిస్తాం? పైసలు కావాలంటారు, ప్రతిదానికి పైసలు అంటారు. మేము ఏడకెళ్ళిస్తాం, లేదంటే పొడుస్తామంటారు, లేకపోతే చంపుతామంటారు. మాదేంది బతుకు? మాది ఏం ప్రాంతం అంటే మాది రాకంచర్ల ఊరు, పూరుడు మండల్, వికారాబాద్ జిల్లా. నా పేరు జంగయ్య, పరిగి నియోజకవర్గం సార్. గతంలోనే ఇలాంటి జరిగినాయి. ధరణి తీసుకొచ్చి కేసీఆర్ రైతులకి ఇబ్బంది చేసిండు. ధరణి కేసీఆర్ కాళ్ళు మొక్కాలే సార్, కేసీఆర్ కాళ్ళు మొక్కాలే. ఎందుకు మొక్కాలంటే అక్కడ అంతా పోయి అక్కడ పోయి దేశాలు పోయి వేరే దేశాలు వచ్చి బతకనికే పోయిరు మనోళ్ళు. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక చిన్నోడు చిట్టుకోడు మంచోడు చెడ్డోడు ఊళ్ళలోకి వచ్చిండ్రు. ఇప్పుడు వెనకటికి ఏం చేసిండ్రు అంటే కోతులన్నీ దేశాన్ని పట్టుకొని పోయి ఇట్లా పోయినా, ఇప్పుడు పబ్లిక్ అట్లా పోనికే చేసిండ్రు. ఈయన ఈ పాలన అదే పాలన, ఇది దోపిడీ పాలన, గరీబ్ గాళ్ళ పాలన కాదు, గరీబ్ గాళ్ళకి ఇది కాదు. దోపిడీ పాలన, దొంగల పాలన అని అంటారు కదా, అదే పాలన, ఇది అదే లెక్క. ఒకవేళ మాకు అతికేయాలే ఉండి కరెక్ట్ న్యాయమే చేసి ఇది చేసుకుంటే మేము ఒక 3-4 నెలల నుంచి చేస్తున్నాం. 3-4 నెలల నుంచి సార్ మా పరిస్థితి ఇది. ఆయన దగ్గరికి పోతే, మీ ఎంఆర్ఆర్ దగ్గరికి పోతే మీరు ఏమన్నా మేమేం మాట్లాడదాము? ఊర్లో పట్ట మాకుంటేనే ఇవ్వండి, లేదంటారా? సరే ఆయనకే ఉన్నది, ఆయనకి ఇప్పుడు దొవ్వింతానా చేసింతానా ఒక్క కుంటలేదు. మేమేమంటున్నాం? మాకు సంబంధం లేదంటే మేము ఆయనకన్నా రాసిస్తాం, మీ అధికారులకన్నా రాసిస్తాం. మేమేం చేస్తాం?
అంటే రేవంత్ రెడ్డి ఇంకొక అంశం కూడా చెప్తుండే, ప్రజా దర్బార్ ఓపెన్ అయ్యింది, ప్రజల కోసం మీ సమస్యలు తీసుకొని వస్తే మేము ఏమున్నా చూస్తాము, గాంధీ భవన్లో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటా ఉన్నారు, వాళ్ళకి మీ వినతి పత్రం ఇచ్చినా కానీ తీసుకుంటామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు ఎప్పుడన్నా వెళ్ళారు? మేము కాంగ్రెస్ నాయకులకే పనికొస్తున్నది, కాంగ్రెస్ నాయకులకే పనికొస్తున్నది. ఒక బీదలకు ఒక గరీబ్ గాళ్ళకి లేదా పాలన, కాంగ్రెస్ నాయకులకు లేదంటే గుండగాళ్ళకు, గరీబ్ గాళ్ళకు పాలన లేదు. ఎందుకు లేదు అంటే ఇప్పుడు నా కండ్ల ముంగల మీరు రండి సార్, మాది రాకంచలరా పూర్వ మండల్ వికారాబాద్ జిల్లా. దాంట్లో గిట్లా నేను చెప్పేది ఏమన్నా ఉంటే నేను ఇక్కడ కాదు, నేను ఉండా, నాకు ఒక 2-3 ఎకరాలు, నేను చిన్న రైతు, నా భూమి విడిచిపెట్టి ఆ ఊరు విడిచిపెట్టి పోతా. ఇంట్లో నాదేమన్నా చిన్న రాంగ్ ఉంటే, నాకు దానికి ఏమన్నా చిన్నది ఉంటే. ఈ మీడియా ద్వారా నేను కాంగ్రెస్ పార్టీకి తెలియజేయనది ఏమనగా అంటే, ఒక యువకులకు కావాల్సింది ఉద్యోగం కోసము ఆనాడు నుంచి పోరాడుతున్నాము, ఇప్పుడు కూడా పోరాడుతున్నాము. ఉద్యోగాలు కావాలి, మెయిన్ విషయాలు. ఉద్యోగం మీద ఫోకస్ లేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలను వీళ్ళు భర్తీ చేసి మా పిల్లగాడని చెప్పి ముద్దిస్తున్నారు, దీనికే ప్రచారం చేస్తున్నారు. అంతా అసలు ఏంటంటే అయోమయంలో పడేస్తున్నారు పబ్లిక్ని. మేమే ఉద్యోగాలు ఇచ్చినాం, ఏడికెళ్ళి ఇచ్చిరు ఉద్యోగాలు, ఎక్కడ పోయినా మీ ఉద్యోగాలు చూపిటండి. కేసీఆర్ ఇచ్చిపోయిన ఉద్యోగాలను మా ఉద్యోగాలు అని చెప్పి ఉద్యోగం పేరు నుంచి డప్పలు కొట్టుకుంటున్నారు. మీరు వచ్చినప్పటి నుంచి ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేరు. యువకులకు ఏం కావాలి? ఉద్యోగం కావాలి. ఎక్కడ తెలంగాణ నెంబర్ 1 అవుతున్నారు సార్? కేసీఆర్ పాలన ఉన్నప్పుడు పబ్లిక్కి తెలియదా? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పబ్లిక్కి తెలియదా? ఈరోజు భూముల రేట్లు లేక ఆగమైపోతున్నారు. ఒక గరీబోడు భూమి అమ్ముకుందామంటే వాని జాగ కొననికే వచ్చేటోడు ఒక దిక్కులేడు. ఏడికి వెళ్ళి అభివృద్ధిలో తెలంగాణ అవుతున్నది. అవన్నీ ఉత్తిది, అంతా ఉత్తిది. ఏంటంటే కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలనో, లేకపోతే ఇంకా దురదృష్టం ఏదైనా వాళ్ళకు ఉన్న ఆలోచన వలన ఇలాంటి చేస్తున్నారేమో, కానీ అవన్నీ ఏం లేదు. కాళేశ్వరం వల్ల ఎన్నో రైతులు బాగుపడ్డారు, అది యావత్ తెలంగాణకు తెలుసు. ఈరోజు వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, యావత్ తెలంగాణకు తెలుసు. ప్రతి గ్రామానికి వచ్చి ఎవరి పాలన బాగున్నదని అడిగితే కేసీఆర్ పాలన బాగున్నదని గుండెల మీద చేసుకొని చెప్తారు. ఈ 2 సంవత్సరాలనే అయోమయంలో ఉన్నారు పబ్లిక్. ఈ స్టూడెంట్లు, యువకులు అందరు అయోమయంలో ఉన్నారు. ఉద్యోగాలు లేవు, టైంకు ఉద్యోగాలు లేవు. ఉన్న జాబర్స్లకు సరిగ్గా జీతాలు లేవు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు లేని కష్టాలు ఉన్నాయి ఈ రోజుల్లో. ఎందుకు ఉన్నాయి? తెలంగాణ వస్తే పార్టీ చేంజ్ అయితే కొత్త ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు వస్తాయి, ఇంకేమైనా ఆశ పెరుగుతాయి అని చెప్పేసి యువకులు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ రానికే ఇది చేసింది యువకులు. అటువంటిది యువకులను పక్కకు పెట్టేసి అదేదో స్కీమ్ తీసుకొచ్చి మన ఇది ఏంటంటే సబ్సిడీ, నిరుద్యోగులకు సబ్సిడీ, బిజినెస్ లోన్ ఇలాంటి స్కీమ్ తీసుకొచ్చింది. ఎవరికి ఇస్తున్నారు? అది కాంగ్రెస్ లీడర్లకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళకే సొంతమైపోతున్నది. కానీ ఆ స్కీమ్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఒక గరీబోనికి ఇవ్వండి, వాడు ఒక ₹1,00,000 ఒక గరీబోనికి చెందితే వాడు ఏదైనా చాయ్ కొట్టో కిరాణా కొట్టో ఏదైనా పెట్టుకుంటాడు. మొత్తం కాంగ్రెస్ నాయకుల పిల్లలకు, కాంగ్రెస్ వాళ్ళకే నా ఇది. ప్రభుత్వము వ్యత్యాసం చూపిస్తుంది. ఖచ్చితంగా మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ వ్యవస్థ బంద్ కావాలి, అందరికీ సమానం కావాలి. మీకు ఒక అవకాశం ఇచ్చారు పబ్లిక్, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.